తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. శివరాత్రికి విచ్చేసే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు అధికారులు. లడ్డూ తయారీ గురించి సమాచారం మా సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ విషిత అందిస్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న ఇక్కడ శ్రీశైలంలో భక్తజన సందోహం అయితే మామూలుగా లేదు. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి లక్షల్లో వస్తున్నారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమ శివాయ. శివారాధనలో ప్రధానమైంది ఈ శివ పంచాక్షరి మంత్రం. ఈ జపంని తలుచుకుంటూ ఆ లైన్లలో వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవడం నిజంగా తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా ఓం నమ శివాయ హరహర శంభో మహాదేవ అనే నామస్మరణలతో మారుమోగిపోతుంది. ఇక్కడ శ్రీశైలంలో లడ్డూలు ఎంత బాగుంటాయో తెలుసు. లడ్డూలు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. అక్కడ తిరుపతి అయినా ఇక్కడ శ్రీశైలం అయినా లడ్డూలే. చాలా మందికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 8 లక్షల మంది భక్తులకు సరిపోయేలాగా, అంటే ఒక భక్తులు 3 కొనుక్కోవచ్చు, 4 కొనుక్కోవచ్చు, 5 కొనుక్కోవచ్చు, 10 కొనుక్కోవచ్చు, ఎన్ని అడిగినా సరే ఇచ్చేలాగా లడ్డూలను తయారు చేస్తున్నారు. మనం గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చేతులకి గ్లౌజెస్ వేసుకొని హెడ్ మాస్క్ పెట్టుకొని చాలా పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా లడ్డూలు చుడుతున్నారు. కొన్ని వేల సంఖ్యలో రోజుకి లడ్డూలు చుడతారని చెప్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 35 లక్షల లడ్డూలని సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా భక్తులకి కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రసాదాన్ని ఎంత అంటే అంత తీసుకెళ్లేలా లడ్డూలు తయారు చేస్తున్నారు. ముందుగా అక్కడ కిచెన్లో అయితే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత మెల్లిగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లడ్డూలని పాకం అనంతరం జరిగేటువంటి లడ్డూలు చుట్టడం కానీ అది కానీ మనం గమనించవచ్చు. ఇలా లడ్డూలు చుట్టి ఆ తర్వాత వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఇంకా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఎవరైనా. ఇది లడ్డూ తయారీ కేంద్రం నుంచి కెమెరామెన్ యశ్వంత్తో విషిత, శ్రీశైలం లడ్డూ తయారీ కేంద్రం నుంచి.